టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం రేవంత్. ఆ లైవ్ను చూద్దాం. లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి అలాగే హెల్త్ మినిస్టర్ ఇద్దరు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన దృశ్యాలను చూస్తున్నాము. వీళ్ళిద్దరితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఇతరత్ర కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా లైవ్లో మనం చూడొచ్చు. అక్కడ అధికారులు ముఖ్యమంత్రికి చెప్తున్నారు, టిమ్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ లైవ్ దృశ్యాలని చూస్తున్నాము. మొత్తం 22.5 ఎకరాల్లో 1100 కోట్ల వ్యయంతో ఈ టిమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1000 పడకలతో అత్యాధునికంగా నిర్మించిన టిమ్స్లోని 5 బ్లాకుల్లోని అన్ని వసతుల్ని కూడా సిద్ధం చేశారు. ఇవాళ ట్రయల్ రన్, డే కేర్ విభాగాల్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి రోజుకి 250 మంది రోగులకు సేవలు అందించే ప్రయత్నం ఇందులో జరుగుతోంది. లాంఛనంగా టిమ్స్ ప్రారంభోత్సవం పూర్తయింది. 300 ఐసీయూ బెడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్, వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్స్, రోబోటిక్ చికిత్సల కోసం అవసరమైన అధునాతన వైద్య పరికరాల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో జనరల్ ట్రీట్మెంట్తో పాటు గుండె సంబంధిత వ్యాధులకు కూడా చికిత్సలు అందిస్తారు. అవయవ మార్పిడి కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా అభివృద్ధి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఈపీసీ విధానంలో నిర్మించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కి అప్పగించింది. సివిల్ నిర్మాణాలతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యవస్థలు, ఆధునిక వైద్య పరికరాలు, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఎంఈఐఎల్ సమకూర్చింది. ఆసుపత్రిని ప్రభుత్వం 3 ప్రధాన బ్లాకులుగా నిర్మించింది. ఏ బ్లాక్లో అత్యవసర వైద్య సేవలతో పాటు 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్స్, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగాలున్నాయి.
ముఖ్యమంత్రికి అధికారులు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. అలాగే రైట్ సైడ్ విజువల్స్లో సుందర దృశ్యాలు, డ్రోన్ కెమెరాలతోటి నిక్షిప్తమైన సుందర దృశ్యాలు, హాస్పిటల్ లోపలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా చూస్తున్నాము. సువిశాల ప్రాంతంలో మెయిన్ రోడ్డుకి ఆనుకునే సనత్ నగర్లో అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వము. ఇక ఏ బ్లాక్ తర్వాత బి బ్లాక్ విషయానికి వద్దాం. బి బ్లాక్లో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లినాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంతో పాటు 2 క్యాథ్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేశారు. సి బ్లాక్లో రేడియాలజీ, ప్యాథాలజీ ల్యాబ్లతో పాటు సాధారణ ప్రైవేట్ వార్డులు, విఐపీ సూట్స్ కూడా ఉంటాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్కు ధీటుగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండాలి అని టిమ్స్ అనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే పలు ప్రాంతాల్లో ఈ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలని మొదలుపెట్టారు. ఇప్పుడు సనత్ నగర్లోని టిమ్స్ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి. సనత్ నగర్ టిమ్స్ని ప్రధానంగా 4 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దారు. ఇక్కడ కార్డియాక్, నెఫ్రాలజీ, యూరాలజీ, అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నారు. అధికారుల్ని అలాగే హాస్పిటల్ ఇన్ఛార్జీలని కూడా ముఖ్యమంత్రికి పరిచయం చేస్తున్న దృశ్యాలు. సనత్ నగర్కు మాజీ డిఎంఈ డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా, అలాగే మాజీ ఏడిఎంఈ డాక్టర్ మహబూబ్ ఖాన్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల నుంచి తీసుకున్న వారితో పాటుగా ఇటీవల కొత్తగా రిక్రూట్ చేసిన సుమారు 200 మంది వైద్య సిబ్బంది ఇప్పుడు ఇక్కడ టిమ్స్లో సర్వీస్ చేసేందుకు నియమితులయ్యారు. రైట్ సైడ్ విజువల్స్లో డ్రోన్ విజువల్స్ చూడొచ్చు. అద్భుతంగా ఉంది. మెయిన్ రోడ్డుకి పక్కనే ఓ పక్క ఈవెన్ మెట్రో కూడా మీరు గమనించవచ్చు. అలాగే డ్రోన్ విజువల్స్ చూడొచ్చు. సువిశాల ప్రాంతంలో భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఈ టిమ్స్ నిర్మాణం జరిగింది. ఈ ఆసుపత్రిని 2 విడతల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి 28 వైద్య విభాగాలు సేవలు అందించనున్నాయి. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ, 11 బ్రాడ్ స్పెషాలిటీ, 6 డయాగ్నోస్టిక్ డిపార్ట్మెంట్లతో పాటు అనుబంధ విభాగాలున్నాయి. మిగతా 9 డిపార్ట్మెంట్లను తొందరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే 16 థియేటర్లు సిద్ధం చేశారు. మరో 16 థియేటర్లను స్టాండ్ బైగా ఉంచారు. హాస్పిటల్లో మందులు, శాంపిల్స్ వేగంగా పంపడానికి న్యూమాటిక్ షూట్ సిస్టమ్ ఉంది. ఇక నిమ్స్ లాగానే టిమ్స్ కూడా స్వయం ప్రతిపత్తి హోదాతోటి సేవలు అందిస్తుంది.
ప్రస్తుతం ఒక ఐసీయూ యూనిట్ని ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడి అధికారులు. బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రితోటి రిబ్బన్ కట్ చేయించారు. తర్వాత ఒక్కొక్క బ్లాక్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. ఈ ఐసీయూ యూనిట్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అలాగే మరో మంత్రి పొన్నం ప్రభాకర్లతోటి రిబ్బన్ కట్ చేయించి లోపలికి వచ్చారు ముఖ్యమంత్రి. మరికొద్దిమంది కాంగ్రెస్ ఇతర నేతల్ని కూడా మనం లైవ్లో చూస్తున్నాము. రైట్ సైడు డ్రోన్ విజువల్స్, టిమ్స్కి సంబంధించిన డ్రోన్ విజువల్స్ని చూస్తున్నాము. నాలుగు కీలక వైద్య విభాగాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఈ టిమ్స్ నిలవబోతోంది. కార్డియాక్, నెఫ్రాలజీ, యూరాలజీ, అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించనుంది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. శాంపిల్స్, మెడికల్ రిపోర్ట్స్, మందులు ఎలాంటి మానవ సహాయం లేకుండానే నిమిషాల్లో న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ ద్వారా అవసరమైన చోటుకు అవి చేరబోతున్నాయి. హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా ముఖ్యమంత్రితోటి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఫోటో తీసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల నుంచి టిమ్స్కి షిఫ్ట్ అయ్యారు. 200 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళంతా కూడా టిమ్స్లో ఇక నుంచి సేవలు అందించబోతున్నారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, హాస్పిటల్కి సంబంధించిన అధికారులు అందరితోటి మాట్లాడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. హాస్పిటల్ స్టాఫ్ ముఖ్యమంత్రితోటి ముచ్చటిస్తున్న దృశ్యాలవి. అలాగే రైట్ సైడు TV9 ఎక్స్క్లూజివ్ విజువల్స్ అవి. ఐసీయూ బెడ్స్ టిమ్స్లో ఎలా ఉన్నాయో చూడండి. ఒక కార్పొరేట్ హాస్పిటల్ని చూస్తున్నామా అన్నంతగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఐసీయూ యూనిట్కి సంబంధించిన, ట్రామా సెంటర్ యూనిట్కి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. అత్యాధునికంగా, అత్యద్భుతంగా, ఎయిమ్స్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ టిమ్స్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది సాధారణ పేద ప్రజల కోసం. టిమ్స్ అనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది కోవిడ్ ఎఫెక్ట్ తోటి. కోవిడ్లో బీభత్సమైన డిమాండ్ ఏర్పడింది బెడ్స్ కోసం. బెడ్స్ హాస్పిటల్స్ అందించలేని సిచ్యువేషన్ నెలకొని ఉంది. సో అప్పటి తెలంగాణ ప్రభుత్వము ఎయిమ్స్కు ధీటుగా టిమ్స్ అనే ఒక కొత్త ఆలోచన చేసి పలు చోట్ల ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి ఆ రోజు నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ప్రస్తుతానికి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సనత్ నగర్లోని ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి లాంఛనంగా ఈ బిల్డింగ్ని ప్రారంభించారు, ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అక్కడున్న అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. హాస్పిటల్ నిర్మాణానికి అలాగే
సంబంధించిన డ్రోన్ విజువల్స్ని స్క్రీన్పై చూస్తున్నాము. మెయిన్ రోడ్డుకి ఆనుకొని విశాలమైన ప్రాంతంలో ఈ టిమ్స్ నిర్మాణం జరిగింది. 2 దశల్లో ఈ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా టిమ్స్ ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లోనే 2వ విభాగాన్ని సైతం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, మరికొద్ది మంది కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరైన లైవ్ దృశ్యాలని స్క్రీన్పై చూస్తున్నాము. 22.5 ఎకరాలలో 1100 కోట్ల వ్యయంతో ఈ టిమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1000 పడకలతో, 100-200 కాదు, 1000 పడకలతో అత్యాధునికంగా నిర్మించిన టిమ్స్లోని 5 బ్లాకుల్లో అన్ని వసతుల్ని సిద్ధం చేశారు. అత్యాధునికమైన వసతులతో కార్పొరేట్ హాస్పిటల్స్ ని తలదన్నేలా ఉన్న టిమ్స్ ఆసుపత్రిని మనం చూస్తున్నాం. ఈ హాస్పిటల్ ని 1126 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించారు. హాస్పిటల్ మొత్తం కూడా 1082 బెడ్స్ ఉన్నాయి. అందులో 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. వైద్య సేవల కోసం మొత్తం 37 విభాగాలు ఇందులో ఉన్నాయి. మొదటి విడతలో 28 విభాగాల్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అత్యాధునికమైన మెడికల్ ఎక్విప్మెంట్, వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్స్, రోబోటిక్ చికిత్సల కోసం అవసరమైన అధునాతన వైద్య పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో జనరల్ ట్రీట్మెంట్ తో పాటు గుండె సంబంధిత వ్యాధులకు సైతం చికిత్సలు అందిస్తారు. అవయవ మార్పిడి కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా అభివృద్ధి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ఈపీసీ విధానంలో నిర్మించే బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కి అప్పగించింది. సివిల్ నిర్మాణాలతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యవస్థలు, ఆధునిక వైద్య పరికరాలు, అత్యాధునికమైన సాంకేతిక సదుపాయాలను ఎంఈఐఎల్ సమకూర్చింది. ఆసుపత్రిని ప్రభుత్వం 3 ప్రధాన బ్లాక్లుగా నిర్మించింది. ఏ బ్లాక్ లో
అత్యవసర వైద్య సేవలతో పాటు 15 ఆపరేషన్స్ థియేటర్స్ ఉన్నాయి, 30 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం కూడా ఈ బ్లాక్ లోనే ఉన్నాయి. ఇక బి బ్లాక్ విషయానికి వస్తే ఈ బి బ్లాక్ లో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంతో పాటు 2 క్యాత్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఇక సి బ్లాక్ లో రేడియాలజీ, పథాలజీ ల్యాబ్లతో పాటు సాధారణ, ప్రైవేట్ వార్డులు, విఐపి సూట్లు ఉంటాయి. సనత్ నగర్ టిమ్స్ ని ప్రధానంగా 4 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దారు. ఇక్కడ కార్డియాక్, నెఫ్రాలజీ, యూరాలజీ, అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించబోతున్నారు. ఇక ఈ ఆసుపత్రిని 2 విడతల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి 28 వైద్య విభాగాలు సేవలు అందించబోతున్నాయి. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ కాగా 11 బ్రాడ్ స్పెషాలిటీ, 6 డయాగ్నోస్టిక్స్ డిపార్ట్మెంట్స్ తో పాటు అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఇక మిగతా 9 డిపార్ట్మెంట్స్ ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే 16 థియేటర్స్ ని సిద్ధం చేశారు, మరో 16 థియేటర్స్ ని స్టాండ్ బైగా ఉంచారు. హాస్పిటల్లో మందులు, శాంపిల్స్ వేగంగా పంపించడానికి న్యూమాటిక్ షూట్ సిస్టమ్ కూడా ఇక్కడుంది. ఇక నిమ్స్ మాదిరిగానే టిమ్స్ కూడా స్వయం ప్రతిపత్తి హోదాతోని సేవలు అందించబోతోంది. మొత్తం 4 కీలక వైద్య విభాగాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా టిమ్స్ నిలవబోతోంది. కార్డియాక్, నెఫ్రాలజీ, యూరాలజీ, అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో అత్యాధునికమైన వైద్య సేవలు ఇక్కడ అందిస్తారు. ఇక టిమ్స్ ఆసుపత్రి లోపల అక్కడి డాక్టర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. భవనం ప్రారంభించారు. అక్కడి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలేందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి, మిగతా మంత్రులతో పాటుగా సనత్ నగర్ టిమ్స్ ని ప్రారంభించారు. దీనికి సంబంధించి లోపల 3 బ్లాకులుగా అందుబాటులో రానున్నటువంటి వైద్య సేవలు కావచ్చు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటి వివరాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం కి వివరించడం జరిగింది. ప్రస్తుతం వైద్యులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో దాదాపుగా 1082 పడకలతో అందుబాటులోకి వచ్చినటువంటి సనత్ నగర్ టిమ్స్ అనేది పూర్తిగా ఉస్మానియా, నిమ్స్, గాంధీ లాంటి పెద్ద ఆసుపత్రులకు బడ్డెన్ తగ్గడంలో భాగంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనేది ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే ఈ సనత్ నగర్ టిమ్స్ తో పాటు ఇటు నగరంలో నలుమూలల 4 దిక్కులా కూడా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం అనేది శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అందులో మొట్టమొదటిగా సనత్ నగర్ టిమ్స్ ను ఇప్పుడు ఈ రోజు ప్రారంభించుకుంది ప్రభుత్వం. దాని తర్వాత దీనికి సంబంధించి సనత్ నగర్ టిమ్స్ కి మర్రి చెన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరును కూడా తీసుకొని ఆ పేరును పెట్టడం జరిగింది. ప్రస్తుతం వైద్యులతో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి 3 బ్లాకులుగా అందుబాటులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఎలాంటి వైద్య సదుపాయాలు ప్రజలకు అందబోతున్నాయి, ఏ వైద్య సదుపాయాలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ముఖ్యంగా. రైట్, థాంక్యూ ఎలేందర్.